జనరల్ గా కొత్తగా ఇన్వెస్టర్స్ మార్కెట్ లో ఎంటర్ అయ్యే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఈక్విటీ మార్కెట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ వినపడతా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అని, పిఎంఎస్ అని, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని, ఎస్ఐఎఫ్ అని, ఇట్లా కొత్త కొత్త వినపడినప్పుడు ఎక్కడ ఏం పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎక్కువ డబ్బులు ఉన్నా సరైన టైంలో సరైన వాటిలో పెట్టుకున్నప్పుడు రిటర్న్స్ తక్కువ ఉన్నప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. అలా ఏమేం చూడాలి, సింపుల్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసుకుందాం. ఈక్విటీ షేర్స్ లో ఎందుకంటే ఈక్విటీ మనం కొంటున్నప్పుడు ఆ షేర్స్ మనం దాన్ని ఓన్ చేసుకుంటున్నాం. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కంపెనీ కాబట్టి అది మనం కూడా ఇన్వెస్టర్, షేర్ హోల్డర్, దాంట్లో కూడా మన హక్కు, అధికారం ఉంటుంది. సో ఈక్విటీ అనేది మనం అట్లా రిస్క్ హై లెవెల్ ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నప్పుడు, హై ప్రైజెస్ ఉన్నప్పుడు కాకుండా తక్కువ రేట్ లో ఉన్నప్పుడు, డౌన్ అయినప్పుడు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చూడొచ్చు. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ చూడండి. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తారు, మన తరపున కొన్ని లక్షల కోట్ల మంది దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని ఒక పూల్ ని తయారు చేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ మన తరపున మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనం చేసినా, మ్యూచువల్ ఫండ్ చేసినా, ఏఎఫ్ చేసినా, ఎవరు చేసినా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే, ఈక్విటీలో చేయాల్సిందే. ఈక్విటీ పెరగాలంటేనే మిగతా పెరుగుతాయి. అంటే మిగతా వాటికి అంతటికి ఈక్విటీయే మూలం. సో అది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంది కూడా మ్యూచువల్ ఫండ్స్ కి ఎక్కువ మంది కూడా వెళ్తున్నారు, ఎస్ఐపి ద్వారా గానీ లంసమ్ ద్వారా గానీ. వాళ్ళు మన తరపున డిఫరెంట్ ఏఎంసీలు చేసుకుంటూ డిఫరెంట్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. సెబీ పర్మిషన్ తో, యాంఫీ డైరెక్షన్స్ తో మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఎవరైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. అంటే ఇది కస్టమైజ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. అంటే ఎవరు ప్రొఫెషనల్స్ ఉంటారు వాటిలో, అంటే మార్కెట్ లో నిష్ణాతులు, బాగా అనుభవం గల వాళ్ళు దీంట్లోకి వస్తారు. హెచ్ఎన్ఐ కింద, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళు సెబీ పర్మిషన్ తీసుకొని 50 lakhs పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే మినిమం 50 lakhs దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎవరికైతే డబ్బు ఎక్కువ ఉందో ఆ డబ్బు మనకి ఎట్లా మార్కెట్ లో పెట్టాలి భయం అనుకున్నప్పుడు ఇట్లాంటి ఫండ్స్ లో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇచ్చినప్పుడు ఆ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కస్టమైజ్ పోర్ట్ఫోలియో పెడతారు కాబట్టి 15 to 20 స్టాక్స్ ఉంటాయి. వాటిల్ని రీషఫుల్ చేస్తూ ఉంటారు. లాంగ్ టర్మ్ ఉంటాయి. రీషఫుల్ అనేది తక్కువ ఉంటుంది. అంటే రిస్క్ హై ఉంటుంది, రిటర్న్స్ కూడా హై ఉంటాయి. సో ఆ రిస్క్ మనం తీసుకుందాం అనుకున్నప్పుడు ఆ స్ట్రాటజీలో వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకుని మనకి నచ్చినప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎస్ఐపి, స్ట్రక్చర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. అంటే ఏంటి స్ట్రక్చర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే